డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేరే గారు. మరి మనం చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్ ఎలా చేయాలి, చాలా మంది మహిళలు ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం, మేము ఏం చేయలేకపోతున్నాము, మాకు ఏదైనా బిజినెస్ ఐడియా చెప్పండి అని చాలా మంది అడుగుతున్నారు. మరి మేము ఇచ్చే సలహాలు ప్రతి వీడియో కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ రూపంలో పెడితే మేము దాన్ని కూడా మేము రిప్లై ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఈ రోజు జవేరే గారు మనకి ఏ బిజినెస్ ఐడియా చెప్పబోతున్నారు మేడం మాట్లాడాలి. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మేడం, మరి నేను చెప్పినట్టుగా చాలా మంది అడుగుతున్నారు, మంచి మంచి బిజినెస్ ఐడియాస్ చెప్పండి, ఇంకా కొంచెం మనీ మేము పెట్టుబడి ఎక్కువ పెట్టుకోగలుగుతాం అలాంటివి కూడా చెప్పండి అన్న. మనం ఫర్దర్ గా అలా కూడా చేద్దాము. మరి ఈ రోజు ఏం బిజినెస్ ఐడియా చెప్పబోతున్నారు? చాలా మంచి ప్రశ్న. కాకపోతే మీరేంటంటే మేడం, అందరికీ అందుబాటులో ఉండే బిజినెస్ ఐడియా చెప్పండి అంటారు. ప్లస్ అది కూడా ఎసెన్షియల్ నీడ్ లాగా ఉండాలి, ప్రతిరోజు అది రన్నింగ్ లో ఉండాలి. సో ప్రతిరోజు అవసరం ఉంది అంటే ఖచ్చితంగా రిపిటేషన్ అనేది జరుగుతుంది. రిపిటేషన్ ఎప్పుడైతే జరుగుతుందో బిజినెస్ లో నీడ్ అనేది ఉంటుంది. నీడ్ బేస్డ్ డిమాండ్ ఉంటుంది నవీన గారు. సో ఈ ఫార్ములా బేస్డ్ గా చిన్న బిజినెస్ ఐడియా, టిఫిన్ అండ్ టీ బిజినెస్. ఎప్పుడైనా గమనించారా మీరు? సో ఇక్కడ చూసిన అవి పక్క పక్కన ఉన్నా కూడా రష్ గానే ఉంటాయి. ఎన్ని మీరు పెట్టినా కూడా అంత లైన్ మొత్తం నడుస్తుంది. ప్రైస్ తక్కువ, తర్వాత వచ్చేసి ఎవరికైనా ఇన్స్టెంట్ గా అవైలబిలిటీ. ఇప్పుడు మీరు ఆర్డర్ చేశారు, విదిన్ 10 minutes లో మీకు వాళ్ళు సర్వ్ చేసేస్తారనమాట. ఇదొక మెయిన్ రీజన్. దీనికి కావాల్సిన అంటే ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే మనము, మీరు జస్ట్ ప్లేట్ 25 rupees కేటాయించినా కూడా పర్ డే ఒక 300 plates మీరు సప్లై చేస్తున్నారు. 300 plates ఇక్కడ అమ్మబడుతున్నారంటే ఆల్మోస్ట్ 7,500 మీకు వస్తుంది. అండ్ టీ విషయానికి వస్తే 15 rupees చెప్పున మీరు ఒక 200 టీస్ అమ్మారు అంటే టోటల్గా ఇక్కడ చూసుకుంటే 3,000 rupees అర్న్ చేస్తారు. టోటల్గా ఇక్కడ 10,500 అనేది చూస్తారు పర్ డే. 5,500 మిగతా ఖర్చులు పోగా 5,000 మిగులుతుంది పర్ డే. ఇది ఎప్పుడైనా ఒక్కసారి గమనించారా? ప్రాఫిటబుల్ బిజినెసెస్ ఏమంటే చిన్న చిన్న బిజినెసెసే నవీన గారు. కానీ నెగ్లెక్ట్ ఎందుకు చేస్తామంటే ఫస్ట్ వచ్చేసి చిన్న చూపు, అండ్ తర్వాత నేను ఈ పని చేస్తే ఎవరైనా ఏమని అనుకుంటారా అనే నామోషి, అండ్ ఒక అపోహ, అసలు ఎదగలమా ఈ బిజినెస్ నుంచి అనేది కూడా చాలా వరకు డౌట్స్ అనేవి ఇంకా చాలా మందికి ఉంటాయన్నమాట. ఇవాళ రేపు చూస్తున్నాము బీటెక్ పానీపూరి వాలి, సో ఎంబీఏ చాయ్ వాలా, అండ్ డిఫరెంట్ గా వీళ్ళంతా స్ట్రీట్ సైడ్ ఫుడ్ అంటారు కదా, వీటి మీద ఎక్కువ పాపులర్ అవుతున్నారు. సో వీళ్ళ డిగ్రీతో పాటు ఎందుకు వాళ్ళు చేయగలుగుతున్నారు అది అంటే, అక్కడ ఇవన్నీ అంటే ఎమోషన్స్ ఇవన్నీ వీళ్ళకు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు లేవు అంటే రియాలిటీ గ్రహిస్తున్నారు వాళ్ళు. సో ఏదైనా కూడా నేను చేస్తున్న పనికి వాల్యూ ఇవ్వాలి అన్నది డిగ్నిటీ ఆఫ్ లేబర్ మర్చిపోవట్లేదు ఇక్కడ. సో ప్రతి ఒక్కరూ ఇక్కడ నేను చెప్పిన మోతాదులో సప్లై చేస్తే, నేను చెప్పిన మోతాదులో మీరు చేస్తున్నారు బిజినెస్ అంటే ఖచ్చితంగా పర్ డే 5,000 అనేది అర్న్ చేయొచ్చు. 5,000 into 30 వేసుకోండి నవీన గారు, ఎంత? 1,50,000. సో అస్సలు ఊహించగలరా? ఏదైనా ఒక చిన్న జాబ్ చేసినా సరే మీకు డిగ్రీస్ అంటే 99% మార్క్స్ షీట్ ఉన్నా కూడా, మార్క్స్ కార్డ్ ఉన్నా కూడా మీకు అర్లీగా ఇవన్నీ నడవవు అనమాట. కాకపోతే ఇదంతా ఈజీనా అంటే కాదు. సో ఇది కూడా ఒక్కసారి మీరు అండర్లైన్ చేసుకోవాలి. సో మేడం, మీరు అక్కడ కూర్చొని చెప్పేస్తారు, మేము చేసే వాళ్ళకి అర్థమవుతుంది, కస్టమర్స్ కూడా రావాలి కదండి అని. సో మొత్తం ఫస్ట్ ప్లానింగ్ అండ్ గ్రౌండ్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గ్రౌండ్ వర్క్ చేస్తూ ఏరియా మెన్షన్, అండ్ తర్వాత వచ్చేసి ఎవరు మనకు సౌకర్యంగా అంటే ఎవరికి మనం అప్రోచ్ అవ్వచ్చు, ఎక్కడెక్కడ సప్లై చేయొచ్చు, టార్గెటింగ్ కస్టమర్స్ కానీ టార్గెటింగ్ ప్లేసెస్ కానీ మీరు గ్రహిస్తున్నారు అంటే ఖచ్చితంగా వాటి త్రూ మీరు బిజినెస్ జనరేట్ అనేది ఖచ్చితంగా చేయొచ్చు. ప్రాఫిట్ రేషియో అనేది మంచిగా చూడొచ్చు నవీన గారు. మామూలుగా మేడం, మనం చాలా వీడియోలో మాట్లాడుకునే ఒక బిజినెస్ చేయాలంటే మెరిట్స్ అండ్ డిమెరిట్స్ కూడా చూడాలంటున్నారు కదా. అంటే పెద్ద పెద్ద బిజినెస్ చేసినప్పుడే కదా ఇవన్నీ మనం గ్రౌండ్ వర్క్, చిన్న చిన్నవి పెట్టినప్పుడు కూడా గ్రౌండ్ వర్క్ చేయాలంటారా? అబ్సల్యూట్లీ నవీన గారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ రష్ లేదు, ఒక 5 star లెవెల్లో ఒక చిన్న రూమే ఎస్టాబ్లిష్ చేసేసారు. సో ఒక షాప్ కేటాయించారు అనుకోండి, టిఫిన్ సెంటరే పెట్టేశారు, ఇంటీరియర్ మొత్తం చాలా పాష్ గా చేశారు. సో కానీ అక్కడ జనాలు లేరు, అప్పుడు మీ పరిస్థితి? స్విగ్గీ జొమాటో కూడా వచ్చి తీసుకునే పరిస్థితి అక్కడ ఉండదు.
అప్పుడు మీ పరిస్థితి. సో దీస్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్ అన్నమాట. నీడ్ ఎక్కడుంది, ఇంకొకటి ఏంటంటే ఎస్పెషలీ అంటే మధ్యతరగతి కుటుంబాలు చూస్తున్నాను, మరి ఇది వినేకి ఆడ్గా ఉన్నా కూడా చాలా వరకు టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్లు అవాయిడ్ చేస్తున్నారు అనమాట, బయట నుంచే తెప్పిస్తున్నారు. బాక్స్ ఒక్కటి పిల్లలకి సర్దుతున్నారు బాక్సెస్, కానీ బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ బయట నుంచే ఇడ్లీ కానివ్వండి, దోశ కానివ్వండి, పునుగులు కానివ్వండి ఇలా కొనుగోలు చేసుకోవడం జరుగుతూ ఉందన్నమాట. సో ఇలాంటి కాలనీ బేస్ కూడా ఎవరైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారో బయట తినేకి, వాళ్ళకు కూడా మీరు టార్గెటింగ్ గా భావించి రెగ్యులర్ గా వాళ్ళ ఇంటికే సప్లై చేయొచ్చు అనమాట. అలా కూడా మీరు మార్కెటింగ్ స్ట్రాటజీస్ పెంచుకొని మీ బిజినెస్ ని ఇంకా మంచిగా డెవలప్ చేసుకోవచ్చు. మామూలుగా జవేరి ఒక బిజినెస్ చేయాలి అంటే ఉండవలసినటువంటి క్వాలిటీస్ అంటే ఇవి అంటే ఏం చెప్తారు? మీరు ఏ బిజినెస్ అయినా సరే, అది చిన్నగైనా పెద్దగైనా, పేషెన్సీ అండ్ తర్వాత నామోషి ఉండకూడదు. నేను చేస్తున్న పనికి వాల్యూ నేను ఇవ్వకపోతే ఎవరు ఇవ్వరు, ఇది మాత్రం గ్రహించాలి. అండ్ ఎవ్వరు ఏమి చెప్పినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్న ఒక కథ కాదు నడిచింది, అంటే ఇది నిజంగానే జరిగింది నవీన గారు. సో పుల్లారెడ్డి స్వీట్స్ షాప్ ఓనర్ పేరు విన్నారు కదా మీరు, పుల్లారెడ్డి ఈజ్ వెరీ ఫేమస్. తను ఒకప్పుడు స్వీట్స్ పట్టుకొస్తుంటే చాలా వరకు ఎవరో వాళ్ళు కనిపించడం, వాళ్ళ రిలేటివ్స్ కనిపిస్తేనే వెంటనే ఆ తీసుకొస్తున్న ప్లేట్, అంటే అప్పుడంతా లేదు కదా, సౌకర్యం లేదు, జస్ట్ ట్రేలో పట్టుకొచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు అది కింద పడిపోయింది అనమాట. కింద పడిపోయి ఆ రోజు ఆ స్వీట్స్, వాళ్ళ మదర్ చేసిన స్వీట్స్ అంతా పాడైపోయింది. సో వేస్ట్ అయిపోయింది. వాళ్ళకు డబ్బే వృధా కాదు, చాలా బాధ కూడా అయిందనమాట, బోత్ మదర్ అండ్ సన్ కి. సో అప్పుడు తను చాలా బ్యాడ్ గా ఫీల్ అవ్వి నెక్స్ట్ టైమ్ ఆ సేమ్ ప్లేట్ తో సేమ్ వెళ్తున్నప్పుడు, సేమ్ లేన్ లో వెళ్తున్నప్పుడు అదే రిలేటివ్ ఎదురుపడి, ఏంది బాబు మీరు స్వీట్లు అమ్ముకుంటున్నారా అంటే, అవును తప్పేంటి అన్నారనమాట. ఆ ఒక్క ధైర్యం చాలు బిజినెస్ చేయడానికి. సో ప్రతి ఒక్కరికి నామోషి అనేది ఎప్పుడైతే మీరు లో నుంచి తీసేస్తారో అప్పుడు స్థిరంగా అండ్ పేషెన్సీతో ఏ బిజినెస్ అయినా స్థాపించగలరు. జవేరి గారు, మరి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే? డెఫినెట్లీ నవీన గారు, కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు. రెజిన్ ఆర్ట్ క్లాసెస్ ఆన్లైన్ నిర్వహించబోతున్నాము. అండ్ బిజినెస్ ఐడియాస్ కొరకు కూడా, అంటే చిన్న ప్లానింగ్ తో ఎలా చేయొచ్చు, ప్లస్ ఒక 10 lakhs పెట్టుబడి పెడితే ఏ బిజినెస్ ఎలా చేయొచ్చు, ప్రాఫిటబుల్ రేషియో మన బిజినెస్ లో ఎంత వరకు చూడొచ్చు అనే సందేహాలన్నీ ఇక్కడ క్లియర్ చేస్తాము. సో కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి వెంటనే కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.